అవు ఇంటి పక్క పంటలో వాళ్ళ వీళ్ళతో చెప్పేస్తావా కొడలంటే కొడలే బంగారం చెప్పిరా పో ఏ పోతానా పోతానా మా అత్తగారింటికి పోతానా పోయేస్తాం అందరికి చెప్పేస్తా బావయ్య పోయేస్తా చూసు అప్పుడప్పుడు ఆసరైతే ఆయనకు నేను పోతా అందరు ఈయన నీ క్లాస్మేట్ అదే చెప్పిన మా పెద్దారాలు రారి కొడుకులార రాని కోడలారన్న ఏనాడు మాత్రం వరద సుందరదేవి అయ్యో అత్తగారింటికి పోతున్నవమ్మ లక్కువమ్మ నా ముద్దల వెళ్ళరమ్మ అయ్యో వెళ్ళిన కాలంలో మరిచుండకమ్మ లక్కువమ్మ నా ముద్దల చిన్నప్పుడు మనం వేసిన తిరుమలే చెట్టమ్మ మొక్కలేసి చక్కని బుక్కల పూసే విశ్వగిరి నగరం ఏరవచ్చింది ఏ రారి కోడల్లా మనం బంగ్లాలు వేసి కానీ ఏ కోడలు మంచి లేదు కానీ ఈ కోడలు మంచిగా ఉన్నాయి పెద్ద కోడలు దుర్గావతి అండాలదేవి పూలవతి ఇదే బంగ్లా మనదేనా ఇది మీదే కోడల అత్తగారి బంగ్లా ఇదే మనదే సరే అమ్మా మరి బంగ్లాలు ఇండుకున్నావా అని సాయంత్రం పూట అన్నం తిన్నారు నలుగురు కోడలు ఎప్పుడు వండుకున్నారు నలుగురు కోడలు వండుకున్నారు పెద్ద నలుగురు కోడలు ఏళ్ళు వరంగా లేచిందా మూడు నరకెళ్ళచ్చు నలుగురు కోడలు అందులోనే పెద్ద ఆగిరాయ మనకు ఏం మాట ముండలాల ఎల్లగా ఒక్కొక్కటి మీరు అందరు మాకు పెద్ద ఆయన పెద్దదాన్ని పెద్ద దుర్గావతినే బాలవత పూర్వత అండాలి కాబట్టి ఈ కాంచి వెళ్ళి మీరు ముగ్గురు నా మీదకి వెళ్ళండి సరే అక్క నువ్వు వండుకొని మీదకి వెళ్ళి నడుస్తావు అట్లా కాదు నా మాట మీదకి వెళ్ళి నడవాలి ఇది చెప్తే కట్టింది కానీ మీరు అవో నీ మాట దగ్గర నడవాలి నువ్వు పెద్దదాని కాబట్టి నీ మాట దగ్గర నడతాం అట్లా కాబట్టి మన అత్త మన మంచి పేరు రావాలంటే మనం మెచ్చుకోవాలంటే అత్తగాను మొదలు మనం లేవాలి లేదు జాగ్రత్తలు అలుకు చల్లాలి ముగ్గు వేయాలి చాయ్ ఎత్తుకపోయి అత్తకి అత్త చదవాలి నలుగురు కోడల్లో ఉండగా మన అత్త పని చేయాలి మనం లేదా నన్ను చూడు నేను దుడ్డున్నట్టున్నా మిలియన్ పరినట్టున్నావు మిలియన్ పరి
అది మిల్లర్ పేరు బాగా పడుతుంది బాగా పెడితే అంతే మనం పని అంతే రామ 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 మీరు బరువు బరువు నాకు చెప్పు మేము నలుగురకయ్యల్లో రామ రామ ఆకిలు కూడా పట్టే రామ రామ నలుగురకయ్యల్లో ఆకిలు కూడా పట్టే రామ రామ ఒకరేమో ఆకిలు ఉడతారు ఒకరేమో కౌకెత్తిపోయేవచ్చేనా ఒకరేమో తాము వస్తారు ఒకరేమో ముగ్గులు ఎత్తాను పని చూసుకుంటారు నలుగురు కోడలు చూడ పొయ్యి మీద ఉడుకుడు గుడుగుడుకు నీళ్లు కాగా పెట్టుకున్నది అత్త వేటికి వచ్చింది అమ్మ పండుకున్న చేసిందో అవ పెద్ద కోడలు ఏనాడు మాత్రం అట్ల వేడి ఎరవచ్చిందే అమ్మా కోడలు కళ్ళ చూసింది ఆంటీ అత్తమ్మ ఆంటీ ఇక నుండి నువ్వు ఏం పని చేయొద్దు నలుగురు కోడలు ఉన్నావు అత్తమ్మ నువ్వు మొగాడుకోవాలి నువ్వు మొగాడుకోవాలంటే మొగానికి ఉడుకుడుకు నీళ్ళు పట్టుకోవచ్చున్నాం అత్తమ్మ దేనికి ముఖం కడుకోవడానికి ముఖానికే ఉడుకుడుకు నీళ్ళు హాట్ వాటర్ ఏం నీళ్ళు మా అత్తమ్మ ఆంటీ ఎందుకు ఇంత జాగ్రత్త ఇంత డబ్బు సంపాదించింది అట్లా ఈటర్లో వాటర్ వేసుకొని వేడి చేసుకొని తెచ్చి అబ్బా ఎంత మంచి కోడలురా ఇలా పండుకున్న కాడికి ఏనాడు మాత్రం వేడి నీళ్ళతో మరి వేడి నీళ్ళు వేసుకొచ్చి అత్తమ్మ ఏనాడు మాత్రం ముఖం కడుక్కుంటూ లేవు అన్నారు నా నలుగురు కోడళ్ళు కడుపులా పుట్టకున్న కన్న తల్లి లెక్క చూసుకుంటాను అన్నది ఆ బిడ్డ చేత ఏనాడు మాత్రం నీళ్లు పట్టుకొని ఇంటికి మరి ఇంటి ముందు వచ్చే వరకు అవి ఆకిలు ఉడిసిళ్ళు అలుకు తల్లిళ్ళు ఏనాడు మాత్రం ముగ్గులు పెట్టింది ఆ ఉడుకు నీళ్ళతో ముఖం కడుక్కున్నది ఇంటికి వచ్చే వరకు వంట గిట్ట అండింది అరే ఈ చాలా అవుతా పడదో బూస్ట్ చేద్దామా హార్లిక్స్ చేద్దాం ఏమైతే నువ్వు పూర్తి నువ్వు తెచ్చి చేస్తావు పూస్తే అక్క అరే అన్నం ఏనాడు తినబెట్టిల్లో గట్ల కొన్ని రోజులైనా అట్ట కొన్ని రోజులైనా రోజులన్నా గడచనా అట్ట కొన్ని రోజులైనా అత్తను ఏనాడు ఒక పని చెప్తలేరు అడగకుంటేనే అన్ని పనులు చేస్తలేనా నలుగురు కోడళ్ళైనా ఓ కోడలు ఓ పని తెల్లార వరకు అన్ని పనులు ఇసుకంతాను ఏనాడు మాత్రం బుక్కడల్లో అత్తకు పెడుతున్నారే అమ్మా కోడళ్ళు కాదు కడపలో పుట్టిన కన్న బిడ్డలకి చూసుకుంటానని ఎంతో మురిసిపోతున్న ఆ తల్లి వర్గ సుందరదేవి కన్న తల్లి చూడవమ్మా సుందరి దేవినా అయ్యో తల్లి వర్గ సుందరి నా
కోడళ్ళకి ఇంత మంది అరుచుకున్నానంటే ఒక రోజు అవు ఇంతకెళ్ళి ఏనాడు బయటికి వచ్చింది మంది కోడళ్ళు ఎట్ట అరుచుకుంటాను నాకు నలుగురు కోడళ్ళు ఉన్నారు నలుగురు కోడళ్ళు నీకు ఎంతమంది కోడళ్ళు ఇద్దరు కోడళ్ళు మంచిగా అరుచుకుంటారా పయ్యానికి చెప్తాను ఇప్పుడు డబ్బలా మంచిగా అరుచుకోలేదని ఎక్కడ అన్నా అనుకో రేపు పొద్దుగా ఉంటది భజన నువ్వు రాత్రి కథలతోటి నా కోడలు అరుచుకోలేదు అన్నమాట ఆయన కూడి పెడతారా నీకు అన్నం బందేయ్యా పయ్యానికే చెప్తాను అవు ఈమెకి ఇద్దరు కోడళ్ళ ఇద్దరు కోడళ్ళు నా కోడళ్ళు లెక్క నీ కోడలు అరుచుకుంటా ఇక మొత్తం వంకాయ జోకుతండి ఎంతమంది కోడళ్ళు 20 మంది కోడళ్ళు ఉన్నారా మంచిగా అరుచుకుంటా అంతేనా ఏమో కోడలు నా కోడలు కలుసుకుంటాట నా కోడళ్ళు అంటావా ఏ నా కోడళ్ళు అంటే కోడళ్ళే నా కోడళ్ళు అంటే ఒక దేవతలు అనుకోవాలి ఓ తెల్లారంగానే నీ లేవక ముందే ఆకుతాను అలుగుదలుతాను అవో ముగ్గులు ఎత్తాళ్ళు వంట పనులు అన్ని ఎత్తాళ్ళు ఈ అత్తమ్మ అని మా పట్టమంచం కాడి ఎరవచ్చి ఉడుకు నీళ్లు వేడి మరి ఉడుకు నీళ్లు తీసుకొచ్చి ముఖం కడుక్కోమంటాను ఇట్లోడు కోడలు నాట్లోడు కోడలు వాళ్ళకన్నా ఉన్నారా అనుకున్నది సంబరపడ్డది ఏనాడు సంతోషపడ్డది వరద సుందరదేవి ఏందవ్వా ఇంతకెళ్ళి ఎప్పుడు బయటికి వెళ్ళని పాపొద్దానివి ఓ ఇవాళ ఇంతకెళ్ళి బయటికి వెళ్ళావు ఓ నీ కొడుకురా కన్నా కోట నీ గర్భాన్ని నలుగురు కొడుకులు అవును నలుగురు కూడా ఇంతకెళ్ళి బయటికి వెళ్ళవా ఏందవ్వ ఇలా సంబరంగా ఉన్నావు బయటికి వెళ్ళావు ఎందుకొరకంటే నాకు నలుగురు కొడుకులైతే నలుగురు కొడుకులకు పెళ్లి చేసిన ఓ నలుగురు కోడళ్ళు అంటారు కదా ఒక్కరోజు ఒక్క పని చెప్తాను నీకా నీ కోడళ్ళ ఓ తెల్ల 3 గంటకి లేస్తాను కోడళ్ళు అదుట్టం ఆకులకు అదుట్టం ఉండాలి అందరికి ఉంటారా ఆకులు ఉడతాళ్ళు అలుగు చల్లుతాళ్ళు ముగ్గులు ఎత్తాళ్ళు మంచిగా వంటలు అంటాళ్ళు ఓ వేడి నీళ్లు తీసుకొచ్చి దేనికి ముఖానికే మరుపుకున్నదానికే ఏడు నీళ్లు నా కోడలు మేనపొల్లని చేసుకున్న జట్టం ఉండ నేను స్నానం చేస్తేనే కాగబెట్టే మా అన్న బిడ్డ నా కొడుకు చేసుకున్నా స్నానం చేస్తా కాగబెట్టా అంటే లంచ కిందిగా నీళ్ళు కాగబెట్టా నీ కోడలు ముఖానికే వేడి నీళ్ళు ఎన్ని అనుకుంటారవే నా రాత మంచిగా ఉండేప్పటికే నాకు నలుగురు కోడళ్ళు మంచిగా చూసుకుంటాను నన్ను నా కోడళ్ళకి ఎవ్వరు అసలు ఈ ఊళ్ళో సుఖే వాళ్ళు వేసుకోరు అటువంటి కోడలు దొరికి దేవతలు బెడ్ కాడికి అంటావా బెడ్ కాఫీ నేను గిలాస పట్టుకొని పొయ్యి పోయారు నా కోడళ్ళు బెడ్ కాఫీ అత్తమ్మా నువ్వు బెడ్ కాఫీ తాగాలి ఎందుకంటే నీ ఆరోగ్యం మంచిగా ఉండాలి అని నలుగురు కోడలు ఓలు కాకుంటోగలే